హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే, మీరు అనుకుంటున్న వ్యక్తి అసలు ఎలాంటి వ్యక్తి అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, మేబీ మీరేంటంటే వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ అనేది డెవలప్ చేసుకొని ఉండొచ్చు. సో అసలు మీరు అనుకుంటున్న టైపేనా, లేకపోతే ఇంకొంచెం వాళ్ళు ఏమైనా డిఫరెంట్గా ఉంటారా, లేకపోతే అసలు ఏంటి పరిస్థితి? ఎందుకంటేనండి చాలామంది మీలో ఒక వ్యక్తిని ఒక టైప్ అనుకుంటారండి, బట్ ఒరిజినల్గా ఆ వ్యక్తి ఏంటంటే డిఫరెంట్గా ఉంటారు. ఇదేంటంటే ఇమ్మీడియట్గా తెలియదు, బట్ కొంత టైం పాస్ అయిన తర్వాత అసలు వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది. అప్పుడు చాలా వరకు రిగ్రెట్ అవ్వడం కానీ, అంటే కొంత డిఫరెంట్గా ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. సో అసలు ఈరోజు మీరు రీడింగ్లో చూసే వ్యక్తి మెయిన్ మీ మైండ్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. సో అసలు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది అయితే ఈరోజు రీడింగ్ మీకైతే ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను నేను. అందుకే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి సోడాలైట్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ సోడాలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీరు అనుకుంటున్న వ్యక్తి అసలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, మీరు అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఒకటండి, ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. క్లియర్గా నేను చెప్తున్నాను. మీరు రీడింగ్ చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక పర్టికులర్ అంటే రిలేషన్షిప్పే మీతో మెయింటైన్ చేయాలి అనే రూల్ అయితే ఏం లేదు. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. నాకు ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఏమనిపిస్తుంది అంటే, పాస్ట్లో వీళ్ళు మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారండి. ఎందుకో కానీ వ్యక్తికి కొంచెం పేషెన్స్ ఎక్కువ, లేకపోతే వ్యక్తి కమిటెడ్గా ఉంటారు, అంటే కొంత కాంపాషనేట్గా బిహేవ్ చేస్తారు. లైక్ ఏంటంటే మీ వైపు నుంచి ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీ విషయంలో ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, లేకపోతే మీరు అనేసరికి కొంచెం ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి అనేసరికి మీకు చాలా పాజిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయ్యిందండి. మీరు ఇంకా ఎలా ఫిక్స్ అయ్యారు అంటే, ఈ వ్యక్తి మీద హోప్స్ పెట్టుకోవచ్చు, ఈ వ్యక్తితో ట్రావెల్ అవ్వచ్చు ఎక్కడో, కానీ ఈ వ్యక్తి ఇచ్చిన పాజిటివ్ వైబ్స్ అనేవి మీ లైఫ్నే చేంజ్ చేసాయని చెప్పొచ్చు. ఆర్ మీకు ఒక పర్టికులర్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేసే వ్యక్తి ఏంటంటేనండి మిమ్మల్ని అంతగా కన్విన్స్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఒకటి కంప్లీట్గా వీళ్ళు నెగిటివ్ పర్సన్ అని చెప్పడానికి కూడా లేదులేండి, బట్ ఎంతో కొంత వాళ్ళలోనైతే మీరు చూసింది ఉంది అని చెప్పొచ్చు. వ్యక్తి యాక్చువల్గా మంచి వ్యక్తేనండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ వ్యక్తి ఎదుటి వ్యక్తుల గురించి కంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే టైపు. మేబీ పాస్ట్లో మీకు వాళ్ళు ఒక పర్టికులర్ ఇంప్రెషన్ ఇచ్చి ఉండొచ్చు, బట్ ఒరిజినల్గా వీళ్ళు ఏంటి అంటే మాత్రం అదే. అంటే ఇక్కడ ఒకటి, ఏ వ్యక్తి అయినా వాళ్ళకి వాళ్ళే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. మిగతా వాళ్ళకంటే కూడా వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవడం అనేది చాలా కామన్ థింగ్. ఈవెన్ మీరైనా అదే చేస్తారు. సో అది పెద్ద విషయం అయితే కాదు. కాకపోతే ఈ వ్యక్తికి ఏంటంటే ఇండివిజువల్గా ఉండడం ఇష్టం అండి, ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారు. వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ మీద ఎమోషనల్గా డిపెండ్ అవ్వడం కానీ, వేరే వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయడం కానీ అలాంటివి చేయరండి. అంటే వీళ్ళు ఎలా ఉండాలనుకుంటారంటే, మాకంటూ ఒక లైఫ్ ఉంది, మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, మేము కంప్లీట్గా డిఫరెంట్ అనేలా ఉండడానికి ట్రై చేస్తారు, ఆర్ అలా ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు. మీరు ఈ వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం
మీరు ఈ వ్యక్తిని సపోర్ట్ అడగడమో చెయ్యాలి కానీ, ఆ వ్యక్తి ఏంటంటే మీ నుంచి అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయరండి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు వాళ్ళని ఫస్ట్ ప్లేస్‌లో పెట్టుకుంటారు. సో, ఆ ప్రాసెస్‌లోనేంటంటే, కొంచెం ఎదుటి వ్యక్తులు దానివల్ల ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది కూడా అంతగా ఆలోచించరు. అయితే ఏంటంటే, వ్యక్తిలో ఎక్కడో కొంచెం మంచితనం ఉందండి. లేదు అని నేను చెప్పను. ఈవెన్ ఈ వ్యక్తి ఏంటంటే, మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. వాళ్ళకి ఎదుటి వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, వ్యక్తి బట్టి మాటలు కూడా మారిపోతాయని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు వీళ్ళతో మంచిగా ఉన్నారనుకోండి, మీతో చాలా బాగా మాట్లాడతారు. ఇప్పుడు ఇంకెవరైనా సరే వీళ్ళతో కొంచెం తప్పుగా మాట్లాడినా, లేకపోతే తక్కువ చేసి మాట్లాడినా, అలాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది వేరేగా ఉంటుంది. అంటే అందరిని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తారని అనుకోవడానికి లేదు. అయితే ఏంటంటే తెలివైన వ్యక్తి అండి. అంటే మాట్లాడడం అనేది అందరూ చేస్తారు. కానీ తెలివిగా మాట్లాడడం అనేది మాత్రం కొంతమందికే అది అవుతుంది. అందులో ఈ వ్యక్తి ఫస్ట్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని హ్యాండిల్ చేశారు, లేకపోతే మీకు ఆ టైప్ ఇంప్రెషన్ ఇచ్చారు అంటే పెద్దగా ఆశ్చర్యపడడానికైతే ఏం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి అది అలవాటేనండి. వాళ్ళకేంటంటే వాళ్ళ పని అవ్వాలి. లేకపోతే వాళ్ళకి ఎక్కడైనా సరే ఏదో ఉంది అవసరం అంటే వాళ్ళకి తెలుసు. ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేస్తే సిట్యుయేషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అందుకేనండి వాళ్ళు నేను చెప్పాను కదా! ఎవరి మీద డిపెండ్ అయ్యి సిట్యుయేషన్స్‌ని మార్చాలి అనుకోరు. వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేసుకొని అది చేయగలరు అనే కాన్ఫిడెన్స్‌తో ఎప్పుడూ ఉండడం అయితే జరుగుతుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే అమ్మాయి అయితే మాత్రం చాలా ఇండివిడ్యువల్‌గా ఉండడానికి ట్రై చేస్తుందండి. ప్లస్ అంటే వాళ్ళకి ఇంకొకళ్ళు సపోర్ట్ చేయాలి అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఒకవేళ అబ్బాయి అయితే కొంతవరకు అంటే ఎవరైనా లేడీ చెప్పిన మాటలు వినడం కానీ, కొంత అలాంటివి జరగొచ్చు. లైక్ ఏంటంటే, వాళ్ళ మదర్ కానీ, సిస్టర్ కానీ, అలాంటి వాళ్ళ మాటలు వినడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏదైనా సరే నేనిక్కడ ఒకటి మాత్రం చెప్తానండి. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళెక్కువ స్ట్రగుల్ తీసుకోవాలి, వాళ్ళెక్కువ సఫర్ అవ్వాలి అని అనుకోరు. అంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైనా ఉందనుకోండి, అది న్యాచురల్‌గా వాళ్ళ దగ్గరికి రావాలి అనుకుంటారు. కానీ దానికోసం వాళ్ళు ఫైట్ చేసి, దానికోసం వాళ్ళు స్టాండ్ తీసుకొని అంటే ఆ టైప్ నేచర్ అయితే కాదండి. ఈవెన్ ఈ వ్యక్తికి అలా మారిపోవడానికి రీజన్ కూడా ఉంది. వాళ్ళ పాస్ట్‌లో వాళ్ళు ఏదో ఒక సిట్యుయేషన్‌లోని కొంత సఫర్ అయినట్టున్నారు. సో, అప్పటినుంచి ఆ వ్యక్తి ఏంటంటే సఫరింగ్స్ తీసుకోవడానికి రెడీగా లేరండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఏదొచ్చినా సరే అది న్యాచురల్‌గా రావాలి అనుకుంటారు. అంటే వీళ్ళు ఫోర్స్ చేసి, వీళ్ళు అంటే దానికోసం అని చెప్పి చాలా స్ట్రగుల్ తీసుకొని, అలా వచ్చింది వాళ్ళకి అవసరం లేదంట. అంటే 100% ఎఫర్ట్స్ పెట్టడానికైతే ఇష్టపెట్టుకోరండి. వాళ్ళకేంటంటే అది చాలా కంఫర్టబుల్‌గా రావాలి. ఈవెన్ అది ట్రై చేసిన తర్వాత కంఫర్టబుల్‌గా రావట్లేదు అనే విషయం వాళ్ళకి అర్థమైతే దాన్ని విడిచిపెట్టడానికే వాళ్ళు ఇష్టపెట్టుకుంటారు కానీ, దాన్ని హోల్డ్ చేసి దానికోసం స్ట్రగుల్ తీసుకునే టైప్ కాదు. అంటే రీజన్ ఒకటేనండి. పాస్ట్‌లో ట్రామా అనేదుంది. సో, ఆ ట్రామా వల్ల ఏంటంటే, వాళ్ళకి ఏదైనా ఒక విషయంలో ఇలా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు, స్ట్రగుల్ తీసుకుంటున్నప్పుడు ఆ పాస్ట్ అనేది గుర్తొస్తుంటదండి. సో, ఇన్‌స్టంట్‌గా వాళ్ళేంటంటే దానికి కనెక్ట్ అవ్వలేకపోతుంటారు. ప్లస్ ఇంకొకటి ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా ఏంటంటే, ఈ వ్యక్తి చెప్పే మాటలు కానీ, చేసే పనులు కానీ మీకు చాలా డిఫరెంట్‌గా అనిపించొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తికి తెలీదు ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు వాళ్ళు స్టాండ్ తీసుకోగలరు అనేది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఎఫర్ట్స్ పెట్టలేరు. బట్ ఒకవేళ ఈ వ్యక్తి చెప్పింది 100% అవుతుంది అనుకోని ఎదుటి వ్యక్తులు ట్రస్ట్ చేయడానికి లేదు. అంటే వాళ్ళు చెప్పడం చెప్పేస్తారు. బట్ అవుతుందో లేదో వాళ్ళకి తెలీదు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా డౌటే అవుతదో లేదో. కాబట్టి ఇక్కడేంటంటే ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేసినా, ఎలా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులకి వీళ్ళ గురించి కానీ క్లారిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళెలా మాట్లాడతారంటే ఆహ్, ట్రస్ట్ చేస్తున్నట్టే మాట్లాడతారు కానీ ట్రస్ట్ చేయరండి. ఎందుకంటే వీళ్ళని ట్రస్ట్ చేసిన తర్వాత అది అవ్వకపోయినా వీళ్ళేంటంటే బ్లేమ్ తీసుకోవడానికి రెడీగా ఉండే టైప్ కాదు. సో, దానివల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఒస్తాయి కాబట్టి, ఒకవేళ ఈ వ్యక్తితో మీకు కనెక్షన్ కావాలి, ఇలాంటి వ్యక్తితో మీరు ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే, డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఏం చేస్తున్నా సరే సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు కానీ, కొంతవరకు వీళ్ళని అబ్జర్వ్ చేసి మాట్లాడాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ వ్యక్తికి అలా వచ్చు కాబట్టి, మీరు కూడా ఆ రకంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అంతేకాని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తాం, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తాం అంటే, ఇలాంటి వ్యక్తితోని అసలు సెట్ అవ్వదండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఇండివిడ్యువల్‌గా ఉండాలి అనుకునే టైప్ కాబట్టి. అలా అని చెప్పి వాళ్ళు ఎదుటి వ్యక్తుల నీడ్స్ అర్థం చేసుకోరు. వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటారు అని అంత సెల్ఫిష్‌గా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తారు కానీ, వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుంటారండి. ఆ టాప్ ప్రయారిటీ వాళ్ళకున్నప్పుడు ఏంటంటే, ఎంత ఎదుటి వ్యక్తులు చేస్తున్నా సరే దానికి
ఎక్కడి వరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అక్కడ వరకే ఇస్తారు. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఇలాంటి వ్యక్తితో మీరు ట్రావెల్ అవ్వాలి అంటే మాత్రం ఫస్ట్ మీకు జాగ్రత్తగా మాట్లాడడం రావాలండి. సెకండ్ ఏంటంటే, ఆ వ్యక్తి మీకోసం ఏదైనా చేస్తున్నా, చేయకపోయినా సరే వాళ్ళని మీరు బ్లేమ్ చేయడానికి లేదు. అలా అని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని మీరు 100% ట్రస్ట్ చేసి హోప్ పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు అలా హోప్ పెట్టుకున్నప్పుడే డిసప్పాయింట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. రిలేషన్షిప్‌లో డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. మీ వరకు మీరేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏం చేయగలరు, ఎలా చేయగలరు అనేది చెప్పేయడమే. ఆ వ్యక్తికి అంటే వాళ్ళేం చేయగలరు అనేది అడగండి. బట్ వాళ్ళు చేసినా చేయకపోయినా సరే వాళ్ళ నుంచి ఇన్ రిటర్న్ అదే వేలో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా అంటే నార్మల్‌గా కానీ ఇలాంటి వ్యక్తులతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే బ్యాలెన్స్డ్‌గా వెళ్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే టైప్ కాదు కానీ వాళ్ళకి వాళ్ళు ఏ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళకూడదు అనుకునే టైప్. సో, ఆ ప్రాసెస్‌లోనేంటంటే ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొంచెం అదైతే చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. అండ్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ ఈ వ్యక్తికి సంబంధించి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లోకి రావడానికి రీజన్ మాత్రం మీ కర్మేనండి. అంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా అంటే ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. సో, ఈ వ్యక్తి కూడా మీ లైఫ్‌లోకి రావడానికి రీజన్ ఏంటంటే మీరు మీ కర్మని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వచ్చారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద కార్మిక్ ప్యాటర్న్ అని చెప్పొచ్చండి. సో, ఈ వ్యక్తితోనేంటంటే మీరందుకే ఒక ఛాన్స్ తీసుకోవడం జరిగినట్టుంది. ఆల్రెడీ ఈ కార్డ్ చూస్తే నాకేమనిపిస్తుందంటే ఒక స్టెప్ అయితే ముందుకు వేశారు. మీకు భయం వేసింది అంటే ఈ వ్యక్తి మీకు సెట్ అవుతారా లేదా అని. బట్ పాస్ట్‌లో వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన పనుల వల్ల మీరెందుకో కానీ వాళ్ళకి కనెక్ట్ అయినట్టున్నారు. బట్ ఇప్పుడు ఆ కనెక్షన్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఎక్కడో కానీ ఆ నెగటివిటీ అనేది ఫీల్ అవుతున్నారు. మేబీ అంటే ఇక్కడ ఒకటి ఈ వ్యక్తికి మీరు ఎడిక్ట్ అయిపోవడం అయితే జరిగింది. బట్ ఈ ఎడిక్షన్ అనేది కూడా మీకు నచ్చట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి డెఫినెట్‌గా మీరనుకున్నట్టయితే లేరండి. పాస్ట్‌లో మీకిచ్చిన ఇంప్రెషన్‌కి, ఇప్పుడు ఈ వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటికి రావాలి, లేకపోతే ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ రకంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి. వీల్ అనేది స్పిన్ అవుతుంది. ఈ వీల్ ఆఫ్ కర్మ స్పిన్ అయినంత వరకు కూడా మీరేంటంటే దీని నుంచి బయటకి రాలేరు. బట్ ఒక్కటి మాత్రం నిజం. మీకు ఈ వ్యక్తి గురించి అర్థమైన రోజు, ఈ వ్యక్తిని మీరు ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన రోజు ఆటోమేటిక్‌గా మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తారండి. ఎందుకంటే వీల్ అనేది స్పిన్ అవుతుంది కదా! సో, డెఫినెట్‌గా గుడ్ లక్ వైపే టర్న్ అవుతుందని మీరు బిలీవ్ చేయాలి. అయితే ఏంటంటే మీ కర్మకి మీరు పే చేయాలండి. సో, మరి అలా చేసిన ప్రాసెస్‌లో కొంచెం మీకు కష్టంగానే ఉంటుంది రిలేషన్‌షిప్. ఆర్ ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయడం అనేది కొంచెం ఎలా అనిపిస్తదంటే మీకు ఇలాంటివన్నీ మనకెందుకు జరుగుతున్నాయి? అసలు ఇలాంటి వ్యక్తి ఎందుకు మన లైఫ్‌లోకొచ్చారు అనే ఫీలింగ్ వస్తది. బట్ అది ఏదో ఒక రోజైతే పోతుందండి. అలా అని రిలేషన్‌షిప్ పర్మనెంటా, టెంపరరీ అనేది నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే అసలు రీడింగే దానికి సంబంధించింది కాదు కాబట్టి. బట్ స్టిల్ నేనైతే ఒకటే చెప్తాను. ఇప్పుడు ఈ వ్యక్తి మీద మీరు ఏ నెగటివిటీ అయితే డెవలప్ చేసుకున్నారో, ఈ నెగటివిటీ అయితే పర్మనెంట్ కాదండి. ఎయిదర్ ఈ వ్యక్తి నుంచి మీరు వేరేగా అయినా వచ్చేస్తారు. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు సెట్ అయిపోతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే వీల్ స్పిన్ అవుతుంది కాబట్టి అల్టిమేట్‌గా మీరేంటంటే ఈ కార్మిక్ డెబ్ట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి మీకు. అలా మీరేంటంటే ఒక హోప్‌తో ముందుకు ట్రావెల్ అవ్వడానికి ట్రై చేయండి. నెగటివిటీ మాత్రం ఎక్కువ పెట్టుకోవద్దండి. దానివల్ల మీకు ఎలాంటి యూజు ఉండదు. సో, కొంచెం ఆలోచించండి. ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మాత్రం ఇలాంటి వాళ్ళు. వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ అయితే కాదండి. నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరనుకుంటున్న వ్యక్తి అసలు ఎలాంటి వాళ్ళు? అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది? సో, వాళ్ళ కోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారండి. అంటే మీరు ఈ వ్యక్తితో చాలా హ్యాపీ టైమ్ స్పెండ్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. వీళ్ళు యాక్చువల్‌గా మీకేంటంటే ఫ్రెండ్ అవ్వడం కానీ అంటే లైక్ ఏంటంటే చైల్డ్‌హుడ్ నుంచి తెలిసిన వ్యక్తి కానీ, లేకపోతే ఒక పర్టిక్యులర్ స్టేజ్‌లో మీకు అంటే వీళ్ళతో కనెక్షన్ ఏర్పడినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఏదైనా నేను ఒక్కటి మాత్రం చెప్తానండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. వీళ్ళు మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత మీరేంటంటే
సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఫీల్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఆ కంఫర్ట్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర మీకు దొరికింది. నేను అందుకే చెప్తున్నాను కదా! వీళ్ళేంటంటే మీకు చైల్డ్‌హుడ్ నుంచి ఫ్రెండ్ అవ్వడం కానీ, లేకపోతే కాలేజ్ డేస్ నుంచి కూడా బాగా తెలిసిన వ్యక్తి అవ్వడం కానీ, ఇలా అంటే ఒక పర్టిక్యులర్ ఫేజ్‌లో మీ లైఫ్‌లోకి ఎంటర్ అయిన వ్యక్తి ఇప్పటికీ మీ లైఫ్‌లో ఉన్నట్టు ఉన్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీకేంటంటే వాళ్ళు గుర్తొచ్చినప్పుడంతా కూడా మీ ఇద్దరు హ్యాపీగా స్పెండ్ చేసిన టైం గుర్తు రావడం కానీ, మొత్తానికి ఏదైనా సరే అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి మనకు గుర్తొచ్చినప్పుడు చాలా రిలీఫ్‌గా అనిపిస్తది. లేకపోతే చాలా సూతింగ్‌గా అనిపిస్తుంటది. వాళ్ళు మనకి హోమ్ వైబ్స్ ఇస్తుంటారు. సో, అలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ వ్యక్తితోనేంటంటే మీరు అలా టైమ్ స్పెండ్ చేయడం ఇవన్నీ జరిగాయి. బట్ కొన్ని థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో టర్న్ అవ్వకపోవడమో ఏంటో కానీ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేకపోయారు. అంటే ఒకటి ఆ వ్యక్తి మెయిన్ మీకు ఆ ఛాన్స్ ఇచ్చినట్టుగా లేరండి. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోక వాళ్ళు మీకేది కన్క్లూడ్ చేయలేదు అని నాకైతే అనిపిస్తుంది. బట్ ఇద్దరి మధ్యలో పాస్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. అదేంటంటే ఆహ్, ఈ వ్యక్తి మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. కానీ ఈ వ్యక్తికేంటంటే కోపం ఎక్కువ. వ్యక్తికి మంచితనం ఉంది. వ్యక్తికి సహాయం చేసే అలవాటుంది. అన్నీ ఉన్నాయండి. ఒక కింగ్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఉన్నాయి. ఈ వ్యక్తి ఏ జెండర్ అయినా కూడా అవ్వచ్చు. ఒక లేడీ అవ్వచ్చు, ఒక జెంట్ అవ్వచ్చు కానీ బట్ వ్యక్తి ఏంటంటే చాలా హంబుల్ పర్సన్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే చేసే పనులు కూడా ఎదుటి వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకున్నట్టు ఉంటాయన్నమాట. బట్ వ్యక్తికి ఏంటంటే కోపం ఎక్కువ. కోపం వచ్చిందంటే అసలు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు. ప్లస్ ఆ కోపంలో వాళ్ళు మాట్లాడే మాటలు ఎలాంటివో కూడా వాళ్ళకి తెలీదు. అంటే మెయిన్ అవి ఎలా ఉంటాయంటే ఎదుటి వ్యక్తుల్ని హర్ట్ చేసినట్టుగా వాళ్ళ హార్ట్ బ్రేక్ చేసినట్టుగా ఉంటాయి. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఈవెన్ ఇప్పటికీ కూడా మీతో ఉన్నా లేకపోయినా సరే వ్యక్తికి ఏంటంటే ఆ టైపు నేచర్ ఉండడం వల్ల టైమ్ టు టైమ్ వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేవారండి. అంటే ఈవెన్ ఇప్పటికీ అంతే. ఆ కోపం అనేది ఈ వ్యక్తికి తగ్గలేదు. మెయిన్ వీళ్ళలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అదే. అయితే ఎదుటి వ్యక్తుల్ని ఒక మాట వెంటనే అనేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు, ఏమవుతుంది అనేది అంటే అర్థం చేసుకోరు. మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ వచ్చి మాట్లాడతారు. మళ్ళీ సారీ చెప్పడం అలాంటివి చేస్తారు. మళ్ళీ ఇలాంటిదే చేస్తారనమాట. అంటే ఇక్కడ అప్పటికప్పుడే మంచిగా ఉంటారు. అప్పటికప్పుడే మళ్ళీ ఈ రకంగా బిహేవ్ చేస్తుంటారు. అంటే వీళ్ళ నేచర్ కూడా ఎదుటి వ్యక్తులు కన్‌ఫ్యూజ్ చేస్తుంటది. అసలు వీళ్ళకి కోపం ఎక్కువ? లేకపోతే కావాలని ఆ మాటలు అంటున్నారా? లేకపోతే అసలు వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? కాసేపు మంచిగానే ఉంటున్నారు కదా! అసలు ఏమవుతుంది అనే కన్‌ఫ్యూజన్ ఎదుటి వ్యక్తులకొస్తదనమాట. అలాంటి నేచర్ ఉన్న వ్యక్తి అండి వీళ్ళు. సో, పాస్ట్‌లో వీళ్ళేంటంటే, ఆ కోపం వల్ల మీకు ఛాన్స్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. అందుకే మీరు వీళ్ళ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీకు వర్కౌట్ అయినట్టుగా లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకెలా అనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి పెద్దగా రిస్క్ తీసుకునే టైప్ కాదండి. వాళ్ళేంటంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే ధైర్యంగా చేసేసి, ఏదైతే అదయింది అని అనుకునే టైప్ కాదు. కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని, వాళ్ళకి వాళ్ళు సరెండర్ అయ్యే టైప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తుల్ని ఎవరు కూడా నువ్వు బ్యాడ్ పర్సన్ లేకపోతే నీ క్యారెక్టర్ ఇలాంటిది. నువ్వేంటంటే సెల్ఫిష్‌గా ఉంటావు అని అనిపించుకోవడం అనేది నచ్చదండి. సో, వాళ్ళేంటంటే అందుకే అన్నిటికి తెగించేసి ముందుకు వెళ్ళి, లేకపోతే వాళ్ళు అనుకున్నది సాధించుకునే టైప్ అయితే కాదండి. చాలా ఎమోషనల్ పర్సన్. బట్ వ్యక్తిలోనేంటంటే డ్రాబ్యాక్స్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే గొడవలు పెట్టుకోవడం. ఇక్కడ కార్డ్స్‌లో ఏం చూస్తున్నా సరే వాళ్ళేంటంటేనండి మంచి వ్యక్తిత్వం ఉంది కానీ ఆ మంచిని నిలబెట్టుకోలేని టైప్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే మంచిగా ఆలోచించే ఆ లక్షణం ఉన్నప్పుడేంటంటే, దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారండి ఎవరైనా. బట్ ఈ వ్యక్తి ఏంటంటే, వాళ్ళ కోపం వల్ల, లేకపోతే వాళ్ళు ఆవేశపడి చేసే పనులు మొత్తం అన్నీ కూడా కొలాప్స్ చేసేస్తున్నాయన్నమాట. అది వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళేంటంటే, అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. అలా అని చెప్పి నార్మల్ టైమ్స్‌లో ఏంటంటే అసలు ముందుకే వెళ్ళరు. అంత భయం. ఎవరు ఏమనేస్తారో, ఎలాంటి రిస్క్ తీసుకుంటారో అని. బట్ ఆ కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలకి ఎదుటి వ్యక్తులు ఎలా హర్ట్ అవుతున్నారో, అప్పుడు ఎలా తీసుకుంటారో అనే ఆలోచన ఈ వ్యక్తికి లేదు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అండి. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వ్యక్తి తర్వాత రియలైజ్ అయ్యి, తర్వాత ఎందుకిలా అయ్యింది, తర్వాత అంటే మనం తప్పు చేశాము అని అనుకోని, ఆ రకంగా కొంత ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ఎమోషనల్‌గా అయ్యో! మనం వాళ్ళకి అనకుండా ఉండాల్సిందే అనే ఆలోచన వస్తుంది. అలా అని చెప్పి వ్యక్తిత్వం మార్చుకోరు. ఆ టైప్ అనమాట. సో, ఈ వ్యక్తికి ఏంటంటే బేసిక్‌గా ఎనిమీస్ కూడా ఎక్కువే. అంటే
సైలెంట్‌గా ఉన్నట్టే ఉంటారు కానీ, ఇలా ఎవరితోనైనా గొడవ పెట్టుకొని హర్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదండీ! సో, ఇది ఎనిమీస్ అని నేను చెప్పను కానీ, వ్యక్తులతో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. వీళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకి వీళ్ళంటే కొంచెం పడకపోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి, నాకు తెలిసి ఈ వ్యక్తి ఇప్పుడు మీతో కాంటాక్ట్‌లో ఉన్నా సరే స్టిల్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, వ్యక్తి మంచి వ్యక్తే కానీ ఆహ్, వాళ్ళకున్న ఈ లక్షణాల వల్ల చెడ్డ వ్యక్తనే అనిపించుకుంటున్నారండి అందరితో కూడాను. అంటే ఆ వ్యక్తికి అర్థమవుతుందది. బట్ స్టిల్ ఆ వ్యక్తి ఏంటంటే అది ప్రాపర్‌గా కన్వే చేయలేకపోతున్నారు. ఒకవేళ వీళ్ళకి ఎవరైనా సరే ఈ కోపాన్ని తగ్గించుకోండి, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, మీ వ్యక్తిత్వం మార్చుకోండి ఇలా చెప్పినా సరే వాళ్ళేమనుకుంటున్నారంటే వీళ్ళెవరు మాకు చెప్పడానికి అనుకోని అప్పుడు కూడా అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు. ఒరిజినల్‌గా ఏంటంటే ఈ వ్యక్తికి చాలా భయం అసలు. మాట్లాడాలి, ఎవరినైనా హ్యాండిల్ చేయాలంటే. ఇలాంటివి జరుగుతాయనే భయం అండి. ప్లస్ ఎవరు కూడా వీళ్ళ కోసం బ్యాడ్‌గా అనుకోకూడదు. అది వాళ్ళ ఒపీనియన్. సో, దీనివల్ల ఏంటంటేనండి, ఇలాంటి వ్యక్తిని గానీ మీరు మీ లైఫ్‌లో ఉంచుకుంటే ఏమవుతుందంటే, ఇలా వాళ్ళకి మీకు ఏంటంటే, ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. ఇవైతే తగ్గవు. ప్లస్ ఆ వ్యక్తి ఏంటంటే, మీరు చెప్పినా సరే ఇలాంటి విషయాల్లో మార్చుకోలేరు. వాళ్ళలోనేంటంటే అంత ఈజీగా మార్పు రాదు. ఎవరైనా మార్చాలి అని ట్రై చేస్తే వాళ్ళతోనే వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. అంటే జాగ్రత్తగా ఇలాంటి వ్యక్తిని హ్యాండిల్ చేయాల్సుంటుంది. ఎలా పడితే అలా వీళ్ళతో మాట్లాడతాం, ఎలా పడితే అలా వాళ్ళకి చెప్తాం అంటే చెప్పిన మాట వినే టైప్ కాదండి. వాళ్ళేదనుకుంటారో అదే రైట్ అని బిలీవ్ చేస్తారు. సో, ఆ ప్రాసెస్‌లో కూడా వాళ్ళకి, ఎదుటి వ్యక్తులకి గొడవలు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో, అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి చూద్దాం యూనివర్స్ ఈ వ్యక్తి గురించి మీకేం చెప్తుందనేది. సో, మీకైతే అసలు ఏం అర్థం అవ్వట్లేదండి ఈ వ్యక్తి గురించి. వాళ్ళ కోసం మీరు ఆలోచించినా సరే మీకేంటంటే మైండ్ స్టక్ అయిపోతుంది. ఎందుకంటే కాసేపు ఈ వ్యక్తి మంచి వ్యక్తిలా అనిపిస్తే, కాసేపు ఈ వ్యక్తి అంటే చెడ్డ వ్యక్తిలా అనిపిస్తున్నారు. సో, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఒక కన్క్లూజన్‌కి రాలేకపోతున్నారు. నేను చెప్పాను కదా! వాళ్ళకున్న కోపం కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అసలు మీకే అర్థం అవ్వట్లేదు. సో, మీరేంటంటే ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు అంటే ఈ వ్యక్తికి మీకు పాస్ట్‌లో మంచి కనెక్షన్ ఉంది కాబట్టి ఆ మాత్రమైనా పాజిటివ్‌గా వీళ్ళ కోసం మీకు థాట్స్ వస్తున్నాయి కానీ, లేకపోతే ఈ వ్యక్తి గురించి అసలు మీకు ఆ రకంగా కూడా పాజిటివ్ థాట్స్ రావట్లేదు. ఈవెన్ మీ ఇంట్యూషన్ కూడా మీకు ఎలా చెప్తుంది అంటే, ఈ వ్యక్తికి దూరంగా ఉండడమే మంచిది అన్నట్టుగా చెప్తుంది. సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు జస్ట్ పైపైన చూడడం కాకుండా డీప్‌గా చూస్తే మీకు కొన్ని క్లియర్‌గా అర్థమవుతాయండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు రిస్క్ తీసుకోండి అని నేను చెప్పను కానీ, స్టిల్ ఈ వ్యక్తి గురించి మరికొంచెం తెలుసుకోండి. ఎందుకంటే, ఈ వ్యక్తి నేచర్ ఏంటో మీకు ఆల్రెడీ కొంత తెలుసండి. బట్ ఇంకా ఫుల్‌గా మీరు తెలుసుకుంటే, మీరు డెసిషన్ తీసుకోవడం అనేది మీకు ఈజీ అవుతుంది. ఇలాంటి వ్యక్తి కోసం ఆలోచించవచ్చా? లేకపోతే ఇలాంటి వ్యక్తితో ట్రావెల్ అవ్వచ్చా? ఇలాంటివన్నీ కూడా వర్తియా? కాదా? అనేది మీరు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు స్టక్ అయిపోయారండి. మెయిన్ వాళ్ళ అన్న మాటల్ని మర్చిపోలేకపోతున్నారు. అలా అని చెప్పి వాళ్ళు మీతో డెవలప్ చేసుకున్న ఆ కనెక్షన్‌ని కూడా మర్చిపోలేకపోతున్నారు. అంటే ఈ వ్యక్తికి మీకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. సో, ఇక్కడేంటంటే మీరు అందుకే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనమాట. కొన్నిసార్లు ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా అప్‌సెట్ అవుతున్నారు. ఎందుకంటే థింగ్స్ అనేవి ఈ వేలో కాకుండా నార్మల్‌గా ఉంటే బావుండేదని. బట్ ఒరిజినల్‌గా వ్యక్తి మంచి వ్యక్తే కానీ ఇలాంటి వాళ్ళతో ఉండాలంటే వాళ్ళ కోపాన్ని, వాళ్ళు మాట్లాడే మాటల్ని హ్యాండిల్ చేయడం తెలియాలండి. సో, అది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా ఆలోచించుకుంటే ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించి మీకు ఆన్సర్ దొరికిపోయినట్టే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తి అసలు ఎలాంటి వ్యక్తి? వాళ్ళ వ్యక్తిత్వం అసలు ఎలాంటిది? సో, అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ వ్యక్తి ఏంటంటేనండి పాస్ట్‌లో మీకు మాత్రం అంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్ అన్న వైబ్స్ ఇచ్చారండి. అంటే కొంచెం రూడ్‌గా మాట్లాడతారు, లేకపోతే కొన్ని విషయాల్లో హార్ష్‌గా బిహేవ్ చేస్తారు అనే ఫీలింగ్ అయితే మీకుంది కానీ, ఒరిజినల్‌గా ఏంటంటే మరీ అంత చైల్డిష్‌గా థింక్ చేసి, థింగ్స్‌ని ఏంటంటే కాంప్లికేట్ చేసే టైప్ లాగా అయితే మీకు అనిపించలేదు. వీళ్ళకి మీకు ఏంటంటే బాగా కనెక్షన్ అనేదైతే ఏర్పడిందండి. ఇద్దరి మధ్యలో కానీ
ఆ లవ్ కానీ, లేకపోతే ఆ రిలేషన్‌షిప్ కానీ చాలా డీప్‌గా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అనైతే నేను మెన్షన్ చేయను. బట్ ఈ వ్యక్తి కొంచెం అప్పుడప్పుడు రూడ్‌గా బిహేవ్ చేసినా, వాళ్ళేంటంటే కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోవడం వల్ల మీరు కొంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా బట్ స్టిల్ ఈ వ్యక్తి మీకు బాగా నచ్చారండి. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తికి కూడా మీరు బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. సో, ఇంకా రిలేషన్‌షిప్ అయితే అన్ని రకాలుగా బెటర్‌గానే ఉన్నట్టుంది. బట్ ఇప్పుడు ఏంటంటే, ఈ వ్యక్తి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తున్నారండి మీకు. వాళ్ళలోన ఆ రూడ్‌నెస్ పక్కన పెడితే, చాలా జాగ్రత్తగా ఆలోచించి, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ రావడం. కొన్ని విషయాల్లోనేంటంటే, బయాస్డ్‌గా ఉంటున్నారు అనే ఫీలింగ్ రావడం. అంటే ఒకటండి యాక్చువల్‌గా ఈ వ్యక్తి ప్రాక్టికల్‌గా థింక్ చేసే వ్యక్తే. ఏది రైట్, ఏది రాంగ్ అనేది బాగా డిఫరెన్షియేట్ చేస్తారు. ఈవెన్ మీకంటే కూడా చాలా బాగా థింక్ చేసే ఎబిలిటీ అయితే వాళ్ళకుందండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు ఒక్కసారి దేనికైనా ఎమోషనల్‌గా కనెక్ట్ అయినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒకటి చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం, దానికోసం ఎంత దూరమైనా వెళ్తారండి. అది రాంగ్ అయినా సరే దాన్నే సపోర్ట్ చేస్తారు. అంటే ఆ వ్యక్తి నేచర్ అలాంటిది. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఈ వ్యక్తి విషయంలో థింగ్స్‌ని మీ ఫేవర్‌లో ఎంత కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ నేచర్‌కి వాళ్ళేంటంటే చెప్పిన మాటలు అంత ఈజీగా వినే టైప్ కాదండి. సో, వీళ్ళేంటంటే ఎవరినైనా ఒక పర్టిక్యులర్ విషయంలో కానీ, ఒక వేలో కానీ చూస్తే ఇంక వాళ్ళని మరి నమ్మరండి. మరి అంతైనా సరే వాళ్ళు చెప్పిన మాట కూడా వినరు. ఆ టైప్ వ్యక్తిత్వం ఉంది. మళ్ళీ తర్వాత ఎప్పుడో రియలైజ్ అవ్వచ్చు కానీ, బట్ స్టార్టింగ్‌లో మాత్రం చాలా ఇబ్బంది పెడతారండి. ఆ టైప్ వ్యక్తి కూడా పాజిటివ్‌గా క్రియేట్ అయితే అలానే స్టాండ్ తీసుకుంటారు. నెగెటివ్‌గా క్రియేట్ అయిందంటే ఇంకా అలాంటి వ్యక్తుల్ని కనీసం పట్టించుకోవడానికి కూడా పట్టించుకోరు. వాళ్ళు చెప్తుందేంటో కూడా వినరు. ఆ టైప్ నేచర్ ఉందండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తికి అటు ఎమోషనల్‌గా థింక్ చేసే ఎబిలిటీ ఉంది. ప్రాక్టికల్‌గా కూడా థింక్ చేసే ఎబిలిటీ ఉంది. కాకపోతే వాళ్ళ ఎమోషన్స్ ఎప్పుడు హై అవుతాయో తెలీదు. ఆ ఎమోషన్స్ హై అయిన టైంలోనే ఏమవుతుందంటే ఈ వ్యక్తి ఎవరు చెప్పిన మాట కూడా వినరండి. వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తదో ఆ వేలో వెళ్ళడానికే ట్రై చేస్తారు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని ఎవరు కూడా కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేయలేరండి. ఇక్కడ ఏంటంటేనండి, అలా అని చెప్పి ఈ వ్యక్తికి ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడినా సరే, కొన్ని విషయాల్లో మాత్రం వీళ్ళకి ఫ్రీడమ్ ఉండాలండి. వీళ్ళు ఫ్రీడమ్ కానీ ఎవరైనా సరే స్పాయిల్ చేస్తారు అంటే, అలాంటి వాళ్ళని కూడా దూరం పెడతారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటున్నారండి. అది ఏ రకంగా అయినా. మెయిన్ ఫినాన్షియల్‌గా కంఫర్ట్ కావాలనుకుంటున్నారు. సో, వీళ్ళ నుంచి ఎవరైనా ఫినాన్సెస్ ఎక్స్‌పెక్ట్ చేసినా లేకపోతే వీళ్ళకి ఏదో అడగాలి అని ట్రై చేసినా సరే, అది ఆఫర్ చేసే టైప్ కాదండి వీళ్ళు. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళేంటంటే ఎదుటి వ్యక్తుల నుంచి ఫినాన్సెస్ అయితే పెద్దగా కావాలి అని కోరుకోరు కానీ, ఎవరైనా వాళ్ళకి వాళ్ళు ఆఫర్ చేస్తే తీసుకుంటారు. ఆ టైప్ అనమాట. ఏదైనా సరే నేను చెప్తాను కదండీ! వ్యక్తిలో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఇందులో మీరు ఎన్ని నోటీస్ చేశారో నాకైతే తెలీదు కానీ, ఈ వ్యక్తిలో నాకు చాలా కనిపిస్తున్నాయి. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. వ్యక్తి ఏంటంటే వాళ్ళకున్న ఎమోషన్స్ వల్ల కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. బట్ ఎమోషనల్‌గా వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ తెస్తారండి. వీళ్ళకున్న ఆ ప్రాక్టికల్‌గా థింక్ చేసే ఎబిలిటీ వల్ల ప్రాబ్లమ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకుంటారు. మొత్తానికి బ్యాలెన్స్డ్‌గా ఉంటారని చెప్పొచ్చండి. వాళ్ళ వరకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే డెఫినిట్‌గా వాళ్ళు దాన్ని ఇమ్మీడియేట్‌గా కంట్రోల్ చేయడం అనేది వాళ్ళకి ఈజీ అని చెప్పొచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తితో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వీళ్ళతో మంచిగా ఉన్నన్ని రోజులు అన్ని రకాలుగా మంచిగానే చూస్తారు. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఎమోషనల్ కనెక్షన్ అనేది ఆ రేంజ్‌లో ఉంటుంది. బట్ ఒకవేళ కానీ ఈ వ్యక్తితోని ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చింది అంటే ఎదుటి వ్యక్తుల హార్ట్ అనేది బ్రేక్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి అవసరం లేదు అన్నట్టే ఉంటారండి. అలా అని చెప్పి వీళ్ళేంటంటే రియలైజ్ అయ్యి మనము తప్పు చేశాము. మేబీ ఒక వ్యక్తిని అంత హర్ట్ చేయకుండా ఉండాల్సింది. అంత ఆలోచించి అంత స్టాండ్ తీసుకునే టైప్ అయితే కాదండి. ఇలాంటి వ్యక్తులతోనేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానికి రీజన్ ఏంటంటే వ్యక్తి ఎంత ఎక్కువ డిస్టర్బ్ అవుతారో ఎదుటి వ్యక్తిని అంత ఎక్కువ డిస్టర్బ్ చేస్తారండి. సో, అది ఎప్పుడైనా సరే డేంజరే. అలా అని చెప్పి చెడ్డ వ్యక్తి కాదు కానీ, ఈ వ్యక్తిని బాగా స్టడీ చేస్తే కానీ, ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ వ్యక్తితో ఎలా ట్రావెల్ అవ్వాలి అనేది అర్థం కాదండి. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇలాంటి వ్యక్తులతో కానీ మీకు ఒక రిలేషన్‌షిప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎమోషనల్‌గా
మీతో కనెక్ట్ అయ్యారు అనిపిస్తే మంచిగా ఉండడానికే ట్రై చేయండి. వాళ్ళ నుంచి మీరు ఏదో డిమాండ్ చేసినట్టుగా, వాళ్ళ నుంచి మీరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా ఉండొద్దండి. ప్లస్ ఈ వ్యక్తికి మీరు ఫ్రీడమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి కంఫర్ట్‌గా ఉన్నంత వరకే ఎదుటి వ్యక్తికి ఛాన్స్. వాళ్ళు కంఫర్టబుల్‌గా లేరు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. లేకపోతే వాళ్ళనేంటంటే ఒక టైట్ స్పాట్‌లో పెడుతున్నారు అంటే ఎంత దూరమైనా వెళ్తారండి. ఆ ప్రాసెస్‌లోని మీరు చాలా హర్ట్ అయ్యే పరిస్థితులొస్తాయి. అది కొంచెం చూసుకోండి. అలా అని చెప్పి ఈ వ్యక్తి బిహేవియర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కదా! వీళ్ళు ఏమైనా సరే మీకు ఇబ్బంది పెడతారేమో అని భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మీతో మంచిగా ఉన్నంత వరకు మిమ్మల్ని చాలా చూసుకుంటారు. అసలు ఆ డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ వ్యక్తితో ఏమైనా ఆర్గ్యుమెంట్స్, డిస్ప్యూట్స్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయండి. వాళ్ళకెవరైనా చూడండి క్లోజ్ పర్సన్స్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేయకూడదు. వాళ్ళ ఎమోషన్స్‌ని మీరు ట్రిగ్గర్ చేసినట్టు అవుతుంది. సో, అది కూడా మీకు ప్రాబ్లమేనండి. ఈ వ్యక్తితోని మీరు ఎంత మంచిగా ఉంటే, ఎంత మంచిగా మాట్లాడితే వాళ్ళు మీతోని అంత మంచిగా ఉండడం కానీ, మీకు అంత బాగా ఆ కేర్ ఇవ్వడం కానీ చేస్తారు. సో, అసలు మరి ఇలాంటి వ్యక్తికి సంబంధించి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. నేను చెప్పాను కదండీ! ఈ వ్యక్తితోనేంటంటే మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టుగా మీకు అనిపించడం కానీ, లేకపోతే ఈ వ్యక్తిని మీరు 100% ట్రస్ట్ చేయలేకపోవడం కానీ, ఇలాంటివి జరుగుతున్నట్టుంది. అంటే ఎందుకంటే నేను చెప్పాను కదా! ఈ వ్యక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేయడం, ఒకసారి మిమ్మల్ని హర్ట్ చేస్తే, ఒకసారి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవడం, ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి మీకేంటంటే ఈ వ్యక్తితో అసలు ఉండొచ్చా లేదా? అసలు వీళ్ళు మీకు సూట్ అవుతారా లేదా? అనే డౌటొస్తుంది. నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలరు అనేది నిజమండి. సో, ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలిసింది అంటే, ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే మీరు కంట్రోల్ చేయగలరు. ఒకవేళ ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయలేరు, వీళ్ళు మీ కంట్రోల్‌లో ఉండరు అనే భయం మీకు ఉంది అంటే మాత్రం రిలేషన్‌షిప్ ఈరోజు కాకపోతే రేపైనా డ్యామేజ్ అయిపోతుంది. అంటే దానికి రీజన్ ఒక్కటేనండి. వాళ్ళేంటంటే బ్యాలెన్స్డ్‌గానే ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తులు వాళ్ళని ట్రిగ్గర్ చేసినా, లేకపోతే వాళ్ళని పోక్ చేసినా సరే వేరేగా ఉంటుందనమాట. సో, అలా జరగకుండా హ్యాండిల్ చేయడం అనేది మీకు తెలియాలండి. చాలా జెంటిల్‌గా ట్రీట్ చేయాల్సుంటుంది. ప్లస్ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సుంటుంది. సో, ఇవన్నీ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో అవసరమేనండి. మీ వల్ల అవుతుంది అంటే ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయండి. లేకపోతే మీరు ఆలోచించుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.